సముద్రంలో ఎన్నో నదులు వచ్చి కలుస్తాయి. గంగ కలుస్తుంది, మురుగునీళ్ళు కూడా కలుస్తాయి. సముద్రం అయినా సరే నిశ్చలంగా పవిత్రంగా ఉంటుంది, ఏమి భంగం కలగలేదు. అలాగే జ్ఞాని యందు ఎన్నో అనుభవాలు ప్రవేశిస్తాయి. వికారమునకు లోను కాడు. విశ్వరూప ఈశ్వరుడు ఇచ్చిన వినోదాన్ని జ్ఞాని ఆస్వాదిస్తాడు. ఆకాశంలాగా జ్ఞాని చలించడు. ఆకాశం అన్ని సంఘటనలను తనలో ఇముడ్చుకుంటుంది, కానీ ఆకాశంలో మార్పులు ఉండవు. అసంగంగా ఉంటుంది. అహంకార స్థితి నుండి ఆత్మస్థితికి తన దృక్పథాన్ని మార్చుకున్న జ్ఞానికి ఏ సంఘటన కూడా ఒక సమస్య అని అనిపించదు. నాకు ఒక పెద్ద అందమైన భవంతి కావాలి, అదొక తపన. టార్గెట్ హిట్టింగ్ డెడ్లైన్స్ ఉంటాయి. ఎంతో అలజిడి, ఎంతో బెంగ, కకావికలమైన మనస్సు. జ్ఞానికి సాధనలేమి ఉండవు, అన్ని సెటప్లు ఓకే. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఇలా అంటారు: ఈరోజే మంచి రోజు. ఫ్యూచర్ ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ బోర్న్. పాస్ట్ ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్ బికాస్ it is already gone. Don't bother about non-existent past and the non-existent future. The only thing that is existent is present. It is called present because it is a present given by the Lord. For an intelligent person like you, 5 పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకుంటే 5 ఏళ్ళు పడుతుంది. నువ్వు ఎటు వెళ్ళలేవు. ఆ ఇంటికి తలుపులు ఎన్ని పెట్టాలి, కిటికీలు ఎన్ని పెట్టాలి, ఇలా సమస్యల వలయంలో చిక్కుకుని నలిగిపోతావు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అంటారు భగవద్గీతలో, నా ఏవ తస్య కృతేన అర్థః నా అకృతేన ఇహ కశ్చన. జ్ఞానికి ఈ జగత్తునందు కర్మలు చేయటం వల్ల కానీ, చేయకపోవటం వల్ల కానీ, కర్మలు చేయటం వల్ల ప్రయోజనం ఉండదు, చేయకపోవటం వల్ల నష్టం ఉండదు. అది జ్ఞాని పరిస్థితి.